అసహ్యం, రోత, చీదర కాస్తైనా సిగ్గుండక్కర్లా? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై ఇలాన్ మస్క్ ఇలాంటి పదాలు ఉపయోగిస్తాడని కలలో కూడా ఊహించలేదెవరు. ఆ ఇద్దరు లార్జర్ దాన్ లైఫ్ పర్సనాలిటీస్. ఎంత ఫేమస్సో అంత పవర్ఫుల్ పర్సన్స్. ఫేమ్, పవర్, చివరికి ఈగోల విషయంలో కూడా సేమ్ టు సేమ్. ఒకప్పుడు ఈ ఇద్దరి మధ్య స్నేహం చిగురించినప్పుడు వరల్డ్ వైడ్ బ్రేకింగ్ న్యూస్ అయింది. ఇద్దరు కలిసి శ్వేత సౌధంలోకి వెళుతుంటే కిసుక్కమనిపించిన కెమెరాస్ ఎన్నో. ఇప్పుడు అంతకంటే పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయింది వీళ్ళిద్దరి బ్రేకప్. కెమెరాస్ అన్నీ వీళ్ళిద్దరి వైపే ఇప్పుడు. ఇంతకీ వీళ్ళిద్దరూ విడిపోవడానికి కారణం ఏంటి? 9 నెలల ప్రయాణంలోనే ఎందుకు ఇన్ని మనస్పర్ధలు? కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. ట్రంప్ గురించి ఈ ఇంట్రొడక్షన్ ఇచ్చి తీరాల్సిందే. 5 ఏళ్ల వయసులోనే ఇరుగు పొరుగు పిల్లల్ని కొట్టేవాడు. నియంత్రించలేని వికృత చేష్టలతో ఒక్కటే అల్లరి. అది భరించలేక వీధిలోని పేరెంట్స్ అంతా ట్రంప్ని బ్యాన్ చేశారు. దెబ్బకి బోర్డింగ్ స్కూల్లో పడేయాల్సి వచ్చింది. అయినా ఆగలేదు అరాచకాలు. బాలికలపై సోడా పోసేవాడు, ఇంకు చల్లేవాడు. చివరికి టీచర్ ముఖంపై నీళ్లు విసిరేశాడు. 8th క్లాస్లో ట్రంప్ని భరించలేని స్కూల్ మేనేజ్మెంట్ టీసీ ఇచ్చి పంపించేసింది. సినిమాల్లో దారి దోపిడీ చేస్తుంటారు కదా, అలా తానెందుకు చేయకూడదు అనుకుని ఒక బటన్ నైఫ్ కొని దోపిడీకి ప్రయత్నించాడు ఈ ఆగర్భ శ్రీమంతుడు. అప్పుడు ట్రంప్ వయసు ఎంతో తెలుసా? 13 ఏళ్ళు. స్కూల్లో అందరికీ సాధారణంగా స్నేహితులు ఉంటారు, కానీ ట్రంప్కి మాత్రం వాళ్ళంతా బానిసలు, అనుచరులు. అలా ఉండేది ట్రంప్ వ్యవహారం. ఇప్పుడు ఇదంతా దేనికి అంటే, మస్క్ పోతూ పోతూ ఒక బాంబు పేల్చారు కదా ట్రంప్ మీద. అదే ఇప్పుడు అమెరికాని కుదిపేస్తోంది. ట్రంప్ మెంటాలిటీకి, మస్క్ ఆరోపణలకి లింక్ ఉన్నట్టు కనిపిస్తుంటోంది ఆ స్టోరీ. ఇంతకీ ఏంటి ఆ స్టోరీ? ఎప్స్టీన్ ఫైల్స్. ఈ పదం బాగా వినిపిస్తోంది ఇప్పుడు. మరికొన్నాళ్ల పాటు వినాల్సిందే దీన్ని. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరు ఉందంటున్నాడు ఎలాన్ మస్క్. ఇంతకీ ఏంటది? జెఫ్రీ ఎప్స్టీన్ అని ఒక బాలల లైంగిక నేరస్తుడుండేవాడు. ఈడురాని ఆడపిల్లలు, యువతులను అక్రమంగా రవాణా చేసేవాడు. ఎంతో మంది అమ్మాయిలను లైంగికంగా వేధించాడు. అంతటితో ఆగకుండా జీవితంలో తాను మెట్లెక్కడం కోసం టాప్ పొలిటీషియన్స్, బిజినెస్ మెన్, సెలబ్రిటీలకు అమ్మాయిలను సప్లై చేసేవాడు. వాళ్లలో మైనర్లు కూడా ఉన్నారు. ఇక్కడ మైనర్లు అంటే బాలికలు అని మాత్రమే కాదు, బాలలు కూడా. ఈ ఎప్స్టీన్ కు కరీబియన్ దీవుల్లోనూ, న్యూయార్క్, ఫ్లోరిడా, న్యూ మెక్సికోలో ఫామ్ హౌస్లున్నాయి. వీటిల్లోనే సొసైటీలోని పెద్దలకు ఆతిథ్యమిచ్చి బాలలు, బాలికలు, అమ్మాయిలను ఆ పెద్ద మనుషులకు అప్పగించి వందల మంది జీవితాలను నాశనం చేశాడు. రెండు 2005లో ఓ బాలిక తల్లిదండ్రులు ఎప్స్టీన్ పై కంప్లైంట్ చేశారు. తమ 14 ఏళ్ల కుమార్తెను లైంగికంగా వేధించాడని ఫ్లోరిడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎప్స్టీన్ ను అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేశారు. తాను ఆ ఒక్క బాలికపైనే కాదని 14 ఏళ్లలోపు వయసున్న 36 మంది బాలికలను లైంగికంగా వేధించినట్లు ఒప్పుకున్నాడు. బట్ కేవలం 2 నేరాలపై మాత్రమే విచారణలు జరిగి జస్ట్ 13 నెలల జైలు శిక్ష అనుభవించి బయటకొచ్చేశాడు. 2019లో బాలికలను అక్రమంగా రవాణా చేస్తున్నాడన్న కేసులో మళ్లీ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇక బయటికి రాలేదు. ఓవైపు ఎంక్వైరీ జరుగుతున్న సమయంలోనే జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో అతడు చేసిన అఘాయిత్యాలపై విచారణ కూడా ఆగిపోయింది. బట్ ఒక ఫైల్ అయితే తయారైంది. ఎప్స్టీన్ ఎవరెవరికి బాలబాలికలు, అమ్మాయిలను సప్లై చేశాడు? సొసైటీలోని ఆ పెద్ద మనుషులు ఎవరు? ఇలాంటి జాబితాతో ఓ ఫైల్ రెడీ అయింది. దాన్నే ఎప్స్టీన్ ఫైల్స్ అంటూ ఉంటారు. ఆ ఫైల్స్ లో ఎందరివో కాంటాక్ట్ లిస్టులున్నాయి. కాల్ రికార్డింగ్స్, చాట్, వీడియోలు, కొన్ని డాక్యుమెంట్లు, ఎప్స్టీన్ కు సహకరించిన వాళ్ళు, క్లయింట్ల పేర్లు, ఇవన్నీ ఉన్నాయి ఆ ఫైల్స్ లో. ఇప్పుడు పాయింట్ కొద్దాం. ఈ ఏడాది ఫిబ్రవరిలో యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కు సంబంధించిన ఒక డాక్యుమెంట్ బయటకొచ్చింది. ఆ డాక్యుమెంట్ లో ఉన్న పేరు
మిస్టర్ డొనాల్డ్ ట్రంప్. ఎప్స్టీన్ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న పెద్ద మనుషుల్లో ట్రంప్ ఒకరు. ఇదే బాంబు పేల్చారు ఎలాన్ మస్క్. ఎప్స్టీన్ ఫైల్స్ లో ట్రంప్ పేరుందంటూ బయటపెట్టారు. ట్రంప్ చిన్నతనంలో ఎలా ఉండేవారో ఆల్రెడీ చెప్పుకున్నాం. 5 ఏళ్ల వయసులోనే వికృత చేష్టలు, గోల్డెన్ స్పూన్ తో పుట్టినా సరే దారి దోపిడీలు, ఇలా ఎన్నో చెడ్డ పనులు చేశారు ట్రంప్. అందుకే ట్రంప్ గత జీవితం తెలిసిన వాళ్ళు మస్క్ ఆరోపణలను సమర్థిస్తూ ఉంటారు. నిజానికి ట్రంప్ పేరు ఆ ఫైల్స్ లో ఉందని మస్క్ బయటపెట్టారు, కానీ అందుకు ఆధారాలు లేవు. అందుకే ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది, నిజమే బయటకొస్తుంది అంటూ ట్వీట్ చేశారు ఎలాన్ మస్క్. సరే, ఆ ఫైల్స్ లో ట్రంప్ పేరుంటే ఏంటట? ఏం కోరుతున్నాడు ఎలాన్ మస్క్? సింపుల్, ట్రంప్ పై అభిశంసన పెట్టి ప్రెసిడెంట్ చైర్ నుంచి లాగేయాలని డిమాండ్ చేస్తున్నాడు. సరే, ట్రంప్ ను అధ్యక్షుడి కుర్చీ నుండి దించేస్తారనే అనుకుందాం. మస్క్ కొచ్చే లాభం ఏంటి? లాభముంది. మస్క్ ఊరికినే అభిశంసన అనే మాట తీసుకురాలేదు. త్వరలో కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో కూడా ఉన్నట్లు మనసులో మాట బయటపెట్టారు. 80% ప్రజలకు ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ పెట్టడానికి ఇది కరెక్ట్ టైమేనా అంటూ అడిగారు కూడా. ఏం చూసుకొని ఇంత ధైర్యం అంటే, గత ఎన్నికల్లో ట్రంప్ గెలిచారంటే కారణం తన వల్లే అనేది మస్క్ వాదన. ఇందులో నిజం లేకపోలేదు. ట్రంప్ గెలవడం కోసం ఏకంగా 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఎలాన్ మస్క్. తానే గనక ట్రంప్ వెనక లేకపోయుంటే కమలా హారిస్ అధ్యక్షురాలయ్యుండేవారని చెప్పారు. ఈసారి వాళ్లకు వీళ్లకు సపోర్ట్ చేయడం కంటే అదేదో తానే కష్టపడితే అమెరికాకు అధ్యక్షుడినైపోవచ్చు కదా అనేది మస్క్ ఆలోచన ఉండొచ్చు. ఎలాన్ మస్క్ ఎప్పటికైనా అమెరికా అధ్యక్షుడవుతాడని ఒకనాడు ట్రంపే స్వయంగా చెప్పుకొచ్చారు. బహుశా ఆ మాటకు ఆశ పుట్టిందో, ట్రంప్ చర్యలకు చిరాకేసిందో కానీ ట్రంప్ను దించేయాలి, తాను కొత్త పార్టీ పెట్టాలి అంటున్నారు. ఆల్రెడీ ట్రంప్ చర్యలపై కొంత వ్యతిరేకత వస్తోంది. దాదాపుగా ప్రపంచం మొత్తం ట్రంప్ నిర్ణయాలపై అసహనంతో ఉన్నారు. ఈ పరిస్థితిలో ట్రంప్తో స్నేహంగా ఉంటే ఆ మరకలు తనకంటుకుంటాయనుకున్నారో ఏమో, ట్రంప్ పై రివర్స్ అయ్యారు. బట్ ఇదొక్కటే కారణమా అంటే కాదు. ట్రంప్తో విరోధానికి చాలా పెద్ద కథే ఉంది. వచ్చే 6-7 ఏళ్లకు సరిపడా ఆయిల్ రిజర్వ్స్ ఉంటాయి అమెరికా దగ్గర. ఒకప్పుడు కార్ల తయారీలో వరల్డ్ నెంబర్ 1 అమెరికా. ఆయిల్ ఉంటే కార్లు నడుస్తాయి, కార్ల కోసం ఫ్యాక్టరీలు పుట్టుకొస్తాయి, ఫ్యాక్టరీలుంటే ఉద్యోగాలు వస్తాయి. కానీ ఇప్పుడు కార్ల తయారీకి కేర్ ఆఫ్ యూరప్. ఇక ఉద్యోగాలు ఎలా పుట్టుకొస్తాయి? ఆయిల్ ఉండి మాత్రం ఏ లాభం? పైగా ప్రపంచంపై అమెరికా గుత్తాధిపత్యం అంతా ఆయిల్ కోసమే. ఇన్ని ఆలోచనలున్నాయి ట్రంప్కి. ఒక్క మాటలో చెప్పాలంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ట్రంప్కి మంట. అందుకే ఒకే ఒక్క బిల్ తీసుకొచ్చారు. అది ట్రంప్ మస్క్ మధ్య మంట పెట్టింది. చాలామంది అనుకుంటూ ఉంటారు మస్క్ని ట్రంప్ కావాలనే వెళ్ళగొట్టారు అని. కాదు, ట్రంప్నే మస్క్ సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. ట్రంప్ అండ్ మస్క్ మధ్య ఎక్కడ తేడా వచ్చిందా, మిత్రులు శత్రువులు ఎందుకయ్యారా అని తెగ ఆరా తీస్తున్నారు అమెరికన్స్. జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణంలో ట్రంప్ పేరుందని బాంబు పేల్చుతారు అని మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ మస్క్ ఎక్కడ హర్ట్ అయ్యారంటే, మొన్న మే నెలలో ఓ ట్యాక్స్ బిల్లు తీసుకొచ్చారు ప్రెసిడెంట్ ట్రంప్. దీన్ని వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అంటారు. ఇది మస్క్ కు అస్సలు నచ్చలేదు. పచ్చిగా చెప్పాలంటే మస్క్ బిజినెస్ ప్రాఫిట్స్ ను అడ్డంగా దెబ్బతీస్తాయి ఆ బిల్లులోని అంశాలు. అమెరికాలో ఎలక్ట్రిక్ కార్ల కొనుగోళ్లపై ట్యాక్స్ క్రెడిట్ ఉంది. మరి ముఖ్యంగా టెస్లా కారు కొంటే $7,500 ట్యాక్స్ క్రెడిట్ వెసులుబాటు ఉంటుంది. ఈ రూల్ జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే అమల్లోకొచ్చింది. ఈ ట్యాక్స్ క్రెడిట్లు సాధించేందుకే టెస్లా కంపెనీ $2.5 లక్షల లాబింగ్ కోసం ఖర్చు చేసింది. కానీ ట్రంప్ చేస్తోందేంటి? ట్యాక్స్ క్రెడిట్లను భారీగా తగ్గించేందుకు బిల్లు తీసుకొచ్చారు. ట్రంప్ తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ గనక అమల్లోకొస్తే టెస్లా కంపెనీ కస్టమర్లకిచ్చే మినహాయింపులను తగ్గించుకోవాలి.
ఈ నిర్ణయం ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ మొత్తానికి నష్టం చేకూర్చేదే అయినా టెస్లాకు ఇంకాస్త ఎక్కువ నష్టం ఉంటుంది. ఈ ఒక్క బిల్లుతో టెస్లాకు దాదాపు 10,000 కోట్ల రూపాయల నష్టం రాబోతోంది. రాబోయే రోజుల్లో మనం చూసేది ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ ఊరుకునే మనిషి కాదు కాబట్టి మస్క్ ఉన్న బిజినెస్లో ప్రభుత్వం ద్వారా ఆయన హాని చేయడానికి తగ్గించడానికి మాత్రం పూర్తి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఎంతవరకు వెళ్తుంది? డొనాల్డ్ ట్రంప్ విషయాలన్నీ మస్క్ తెలుసు కాబట్టి ఆయన బయటపెడతాడా? ఈవేళ ప్రపంచంలో అతి ధనవంతుడైతే ఇలాన్ మస్క్ ఉన్నాడు, సోషల్ మీడియాను కంట్రోల్ చేస్తున్నాడు. సో వీళ్ళ ఇద్దరి మధ్యన ఈ పర్సనల్ యుద్ధం ఆగేది లేదు. పరిణామాలు పెద్ద డొనాల్డ్ ట్రంప్ మీద మాత్రం ఉండవు. బేసిక్గా ట్రంప్కు పెట్రోల్ డీజిల్ తో నడిచే కార్లంటేనే ఇష్టం. ట్రంప్ గెలుపు కోసం తాను కష్టపడ్డాను కాబట్టి తనకు అనుకూలమైన నిర్ణయాలే తీసుకుంటారని మస్క్ భ్రమపడ్డారు. బట్ మొదటి నుంచి మస్క్ ను దూరం పెడుతూనే వచ్చారు ట్రంప్. వీళ్ళిద్దరి మధ్య బలమైన స్నేహం ఉందని ప్రపంచమంతా ఓ భ్రమలో ఉంది. కానీ ట్రంప్కు ఆ ఉద్దేశమే లేదు. ఎందుకంటే ట్రంప్ ఒక రాజకీయ నాయకుడే అయినా మస్క్ లానే తాను ఓ వ్యాపారి. అందుకే మస్క్ ను తొక్కుతూ వెళ్లారనే వాదనుంది. ఈ వాదనకు కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం. ఓపెన్ ఏఐ CEO శామ్ అల్ట్మన్ అంటే మస్క్ కు అస్సలు పడదు. అందుకే చాట్ జీపీటీకి పోటీగా గ్రోక్ ను తీసుకొచ్చారు మస్క్. ఈ విషయం ట్రంప్ కు తెలుసు. అయినా సరే అల్ట్మన్ తో ట్రంప్ ప్రైవేట్ గా భేటీ అయ్యారు. ఓపెన్ ఏఐ UAE మధ్య డీల్ కుదిర్చడానికి స్వయంగా ట్రంప్ ప్రయత్నించారు. అల్ట్మన్ కు సాయం చేయొద్దని ట్రంప్ పై ఒత్తిడి తెచ్చారు మస్క్. బట్ అక్కడున్నది వ్యాపారి అయిన ట్రంప్ కదా, మస్క్ మాటను ఏమాత్రం పట్టించుకోలేదు. మస్క్ కు ఒక ప్రియమిత్రుడున్నారు, పేరు ఐజాక్ మెన్. ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు మస్క్ ఫ్రెండ్ ఐజాక్ ను నాసా చీఫ్ గా నియమిస్తానని ప్రకటించారు ట్రంప్. అదే జరిగితే తన స్పేస్ ఎక్స్ కంపెనీకి కూడా లాభం ఉంటుందని మస్క్ కలలుగన్నాడు. తీరా చూస్తే ఐజాక్ కు నాసా చీఫ్ పదవి ఇవ్వలేదు. అంటే మస్క్ మాటకు ట్రంప్ విలువ ఇవ్వలేదు. డోస్ లో మస్క్ కు పెద్ద పదవి ఇచ్చారని ప్రపంచమంతా అనుకుంది. ట్రంప్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని అంతా అనుకున్నారు. కానీ మస్క్ అప్పచెప్పిన బాధ్యతలను పర్యవేక్షించడానికి, డోస్ లో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు సమాచారం తెచ్చివ్వడానికి ట్రంప్ మరో అధికారిని అపాయింట్ చేశారు. అంటే మస్క్ ను డమ్మీ చేశారు ట్రంప్. అయితే డోస్ బాధ్యతలు తీసుకున్న కొత్తలో మస్క్ చాలా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఇది ప్రజల్లో వ్యతిరేకతను తీసుకొచ్చింది. పార్టీలో కూడా గొడవలు జరిగాయి. దానికి తోడు మస్క్ రాజకీయ అంశాల్లోనూ జోక్యం చేసుకోవడం మొదలుపెట్టారు. దీంతో డోస్ లో మస్క్ అధికారాలను తగ్గించారు ట్రంప్. లేటెస్ట్ గా మస్క్ వ్యాపారంపై దెబ్బ కొట్టారు. టెస్లా కార్ల అమ్మకాలపై ప్రభావం చూపించే బిగ్ బ్యూటిఫుల్ బిల్ ను తీసుకొచ్చారు. సో ఎలా చూసుకున్నా సరే ఎలాన్ మస్క్ వ్యతిరేక నిర్ణయాలే ట్రంప్ తీసుకున్నారు తప్ప ఏ ఒక్కటి అనుకూల నిర్ణయాలు లేవు. అలాంటప్పుడు ట్రంప్ తో స్నేహం చేసి ఏం లాభం? అందుకే ఇలా రివర్స్ అయ్యారు. బహుశా ట్రంప్ మైండ్ సెట్ ని సరిగా అంచనా వేయలేదేమో మస్క్. ట్రంప్ ని గెలిపించినందుకు, ట్రంప్ కోసం 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినందుకు ఇలాన్ మస్క్ కి దక్కిందేంటో తెలుసా? లక్షల కోట్ల రూపాయల నష్టం. టెస్లా షేర్లు 50% దాకా పడిపోయాయి. ట్రంప్ ట్యాక్స్ వార్ కారణంగా టెస్లా కార్ల అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. ఒకవైపు చైనా ఎలక్ట్రిక్ కార్ కంపెనీ BYDతో పోటీ పడదాము అనుకుంటే ట్రంప్ నిర్ణయాలతో సీన్ రివర్స్ అయిపోయింది. పోనీ ట్రంప్తో స్నేహం మంచి పేరు తీసుకొచ్చిందా అంటే అదీ లేదు. రేపొద్దున్న రాజకీయాల్లోకి రావాలి అనుకుంటే ట్రంప్తో స్నేహం చేసినందుకు చెడ్డ పేరే వస్తుంది అన్నది మస్క్ ఫీలింగ్. ఇన్ని కారణాలున్నాయి కాబట్టే ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బ్రేకప్ అయింది. ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యారుగా, ఇంకేంటి మస్క్ పంట పండినట్లే అనుకున్నారంతా. మస్క్ కూడా ఊహాలోకంలో విహరించుంటారు తనకేదో చేస్తారని. కానీ దెబ్బ మీద దెబ్బ కొట్టారు ట్రంప్. మొదటిది టారిఫ్ వార్. చైనాపై 145%, కెనడా, మెక్సికోపై 25% టారిఫ్ విధించడంతో టెస్లా కార్ల ఎగుమతులు దారుణంగా పడిపోయాయి. 2025లో టెస్లా ప్రాఫిట్స్ 71% తగ్గాయి. ట్రంప్తో స్నేహం కారణంగా గత 2 నెలల్లోనే 9 లక్షల కోట్ల రూపాయల సంపద కోల్పోయారు. ఇదేం చిన్న అమౌంట్ కాదు. ఇక ట్రంప్ మస్క్ మధ్య బ్రేకప్ జరిగాక మస్క్ సంపద దారుణంగా పడిపోయింది. ప్రపంచ స్టాక్ మార్కెట్లో టెస్లా కంపెనీ షేర్లు కుప్పకూలాయి.
ఏకంగా 13 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైంది. డొనాల్డ్ ట్రంప్ విజయంలో ఒక పాత్ర కూడా వహించిన ఎలాన్ మస్క్ అమెరికా స్పేస్ ఎక్స్లో మేము ఉండము, మేము బయటకు వచ్చేసేస్తాము అని అంటాము. దానికి తోడుగా మరి ట్రంప్ ఏమన్నారంటే ఒకవేళ ఆయన కనుక అట్లా చేస్తే, ఎలాన్ మస్క్ అని బయటకు వచ్చేసేస్తే అమెరికన్ స్పేస్ ఎక్స్ ప్రోగ్రాంలో నుంచి మేము టెస్లా కార్స్ మీద ఆ సబ్సిడీస్ మేము ఇవ్వము అనేది, ఇవ్వకపోతే టెస్లా కార్లు ఎవరు కొనరు, ఇట్ విల్ బికమ్ టూ ఎక్స్పెన్సివ్ ఫర్ ఈవెన్ ఫర్ అమెరికన్స్ టు ప్రొక్యూర్ అనే విధంగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడటం జరిగింది. సరే, షేర్ల ధరలు పడిపోతాయి, పెరుగుతాయి, కానీ టెస్లా కార్ల అమ్మకాలంటూ పెరగాలిగా. అదే జరగడం లేదు. టెస్లా కార్లు కొనకపోవడానికి ట్రంప్ ఒక్కరే కారణం కాదు. ట్రంప్ పై ప్రపంచ దేశాలకున్న కోపాన్ని మస్క్ పై చూపిస్తున్నారు. అంటే టెస్లాపై తమ ప్రతాపం చూపిస్తున్నారు. ట్రంప్ టారిఫ్ వార్ మొదలుపెట్టినప్పటి నుంచి ఆసియా, యూరప్ దేశాలు అమెరికాకు దూరమయ్యాయి. అమెరికాపై ప్రతీకారంతో ఉన్నాయి. అంతేకాదు, అమెరికాలోనే ట్రంప్ నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. టారిఫ్ వార్ మొదలుపెట్టి అనవసరంగా నిత్యావసర సరుకుల ధరలు పెరిగేలా చేశారు అనే కోపముంది అమెరికన్లకి. ఈ సెగ మస్క్కి కూడా తగిలింది. ట్రంప్పై ఉన్న తమ ఆగ్రహాన్ని టెస్లా కార్లపై చూపిస్తున్నారు. వాటిని కొనకూడదని మెజారిటీ అమెరికన్లు డిసైడ్ అయ్యారు. అందుకే ప్రతి నెల టెస్లా కార్ల అమ్మకాలు పడిపోతూ భారీ నష్టాలను చవిచూస్తోంది మస్క్ కంపెనీ. యూరప్లో కూడా సేమ్ సిచ్యువేషన్. టెస్లా కార్ల సేల్స్ భారీగా పడిపోయాయి. ఒక్క జర్మనీలోనే టెస్లా అమ్మకాలు 76% తగ్గాయి. ఫ్రాన్స్లో 45% సేల్స్ పడిపోయాయి. ఇటలీలో 55%, నెదర్లాండ్స్లో 24%, స్వీడన్లో 42%, స్పెయిన్లో 10%, ఆస్ట్రేలియాలో 66%, చైనాలో 49% తగ్గాయి టెస్లా అమ్మకాలు. ఇదంతా జరిగింది ట్రంప్ను గెలిపించినందుకు, ట్రంప్తో స్నేహం చేసినందుకే.